ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు ఎక్కడ చూసినా ఎవరు ఏది మాట్లాడుకున్నా ఒక జాతర గురించే కదా ప్రస్తావన వస్తోంది. ఆ జాతరే మేడారం జాతర. మరి మేడారం జాతర వైభవాన్ని తిలకించడానికి మేడారం దాకా వెళ్ళాలా? అక్కడ ఆ హడావిడిలోనే చాలా కష్టంగా అమ్మవారి యొక్క స్వరూపాలను దర్శించుకోవాలా? కాదు, మన హైదరాబాద్ లోనే మియాపూర్ దగ్గర అమీన్పూర్ లో మనకి ఈ చిన్న మేడారం జాతర అని అంటారు. ఇక్కడ కూడా ఎన్నో గద్దెలు, అంటే గోవిందరాజు గద్ద అని, పడిగిద్దరాజు గద్ద అని, సారలమ్మ, సమ్మక్క అంటూ ఆ వైభవం మనం మరి కాసేపట్లోనే లోపలికి వెళ్ళి చూద్దాం. చిన్న మేడారం జాతర ఏదైతే ఉందో ఆ జాతరలో పాలు పంచుకుని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం రండి. ఇదే గోవిందరాజు గద్దె. గోవిందరాజు అంటే మనందరికీ తెలుసు, సమ్మక్క కూతురు అయిన సారలమ్మ యొక్క భర్త. గోవిందరాజు కూడా ఈ కాకతీయులతో ఎప్పుడైతే యుద్ధం జరుగుతుందో ఆ పోరాటం, అంటే సామాన్యులు ఎవరైతే నిరుపేదలు ఉంటారో, సహాయ స్థితిలో ఉన్నారో వాళ్ళ మీద కప్పం చెల్లించలేదని కాకతీయ రాజులు యుద్ధం ప్రకటించినప్పుడు వాళ్ళు ఆ వనంలో ఉన్న వాళ్ళు నిజంగా అంత శక్తి లేని వాళ్ళు, కానీ సమ్మక్క, సారలమ్మ, అలాగే గోవిందరాజు, పగిడిద్దరాజు వీళ్ళందరి యొక్క సహాయంతో చాలా ధైర్యంగా యుద్ధం చేస్తారు. మనకి ఈ కథ తెలుసు. అటువంటి సమయంలో ఈయన కూడా తన ప్రాణాలను త్యాగం చేస్తూ చాలా ధైర్యంగా కాకతీయ ఆ రాజులు లేకపోతే ఆ సైన్యంతో యుద్ధం చేసి ఆయన వీర మరణాన్ని పొందారు అని చెప్తారు. వీళ్ళందరూ కూడా భగవత్ స్వరూపులే. ఎందుకు అంటే భగవంతుడు అన్నవాడు వనదేవతల రూపంలోనే ఉంటూ ఉంటారు. అటువంటి ఒక వనదేవత స్వరూపమే మనకి గోవిందరాజు అని కూడా మనం చెప్పుకోవాలి. సారలమ్మ గద్దె. సారలమ్మ అంటే మనకి తెలుసు సమ్మక్క, సమ్మక్క యొక్క కుమార్తె సారలమ్మ. అయితే సారలమ్మ వైభవం గురించి మనం మాట్లాడుకోవాలి అంటే ప్రకృతి స్వరూపిణి అమ్మవారు. ఆ అమ్మవారే రెండు రూపాలుగా మనకి మేడారం జాతరలో కనిపిస్తుంటారు. ఒకటి సమ్మక్క అంటారు, అలాగే సారలమ్మ అని అంటారు. అయితే వీళ్ళిద్దరూ కూడా వనదేవతలు, ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మవారు ధరించిన రూపాలు అని మనం చెప్పుకోవాలి. అటువంటి రూపాన్ని ఇక్కడ మనం చూస్తున్నాము. మేడారం జాతర సందర్భంగా మియాపూర్, అమీన్పూర్లో ఉన్న ఈ చిన్న మేడారం జాతర మనం తిలకిస్తున్నాం. ఇక్కడ సారలమ్మ గద్దెను మనం చూస్తున్నాము. సమ్మక్క, సారలమ్మలు ఈ స్వరూపాలను మనం కుంకుమ భరిణలు ఏవైతే ఉంటాయో ఆ కుంకుమ భరిణ రూపాలలోనే మనం కొలుచుకుంటూ ఉంటాం. కారణం ఏమిటి అంటే దీనికి సంబంధించిన కథ మనం వింటూ ఉంటాము. మరి సమ్మక్క ఆవిడ మాయమైపోయి ఆ తర్వాత అందరూ వెతుకుతున్నప్పుడు, అంటే ఆ వనంలో ఉన్న వాళ్ళందరూ భక్తి శ్రద్ధలతో చాలా ప్రేమతో అమ్మని వెతుకుతున్నప్పుడు అక్కడ కుంకుమ భరిణ మాత్రమే కనిపించింది. అదే అమ్మ స్వరూపంగా వాళ్ళు భావించారు. కేవలం ఇది భావన కాదు, అమ్మ అలా మారిపోయారు. ఎందుకు మారిపోయారు అంటే ఈ పసుపు, కుంకుమ అన్నవి మంగళత్వానికి సూచికలు. మరి అందరి యొక్క కుంకుమ అంటే అందరి యొక్క సౌభాగ్యము, అందరూ ఆనందంగా ఉండాలి అనేటట్టుగా కదా ఆ యుద్ధంలో వాళ్ళందరూ పాలు పంచుకున్నారు. అలా కాకతీయులతో అలా యుద్ధం చేసి ఎంతో మందిని ఓడించి సమ్మక్క, సారలమ్మలు కూడా వీర వనితలుగా వాళ్ళు నిలిచి కష్టపడి పోరాడి అందరి కోసం పోరాటం చేశారు. అందుకే అక్కడ వాళ్ళు కుంకుమ భరిణగా, అంటే ఒక నిర్వచనం ఏం చెప్తారు అంటే వాళ్ళందరూ కూడా ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పసుపు కుంకుమలను, వాళ్ళ యొక్క సౌభాగ్యాన్ని, సుఖ సంతోషాలని, వాళ్ళని ఎప్పుడూ కూడా సంతోషంగా చూడాలి అనే ఉద్దేశంతో అమ్మవారు అలా మారి ప్రకృతిలో కలిసిపోయి తద్వారా అప్పటి నుంచి కూడా ఇలా మనం జాతర చేసుకుంటున్నప్పుడు ఆ కుంకుమ భరిణను మాత్రమే తెచ్చుకుని సమ్మక్క, సారలమ్మ అంటూ మనం పూజలు చేయటం కనిపిస్తూ ఉంటుంది. చిన్న మేడారం జాతర, ఈ జాతర వైభవం ఎలా ఉంటుంది అన్నది మనం చూస్తూనే ఉన్నాం. మరి ప్రతి ఒక్క గద్దె, ఆ గద్దెలో గోవిందరాజు కావచ్చు, పగిడిద్దరాజు కావచ్చు, సారలమ్మ, అలాగే సమ్మక్క, ఈ జాతరలో ఈ స్వరూపాలన్నిటినీ మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం చూస్తున్న ఈ గుట్ట ఏదైతే ఉందో, ఈ చిన్ని కొండ ఏదైతే ఉందో, దీనికి కూడా ఎంతో ప్రత్యేకత ఉంది. అంటే
చిలుకల గుట్ట ఏదైతే మేడారంలో ఉంటుందో ఆ గుట్ట దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మాత్రమే సమ్మక్కను సారలమ్మను తీసుకుని వస్తారు. అంటే ఆ స్వరూపాలు ఏవైతే కుంకుమ భరిన రూపాలలో ఉంటాయో అవి తీసుకుని వస్తారు. అందుకే ఇక్కడ జరుగుతున్న జాతరలో కూడా అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు అంటే అమ్మ మేడారం ఆ ప్రాంతం నుంచే వస్తారు. ఎక్కడైతే అమ్మ తన ప్రదేశము అనేటట్టుగా తాను అక్కడ కొలువు తీరి ఉందో అక్కడి నుంచే అమ్మను ఇక్కడికి తీసుకుని వస్తారు. అయితే మేడారం మనకి కొద్దిగా దూరం కాబట్టి ఒకే రోజు అలా వెళ్ళి తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టటము అన్నది ఇది కొద్దిగా కష్టం కాబట్టి ముందుగానే సమ్మక్కను సారలమ్మను ఆ స్వరూపాలను తెచ్చి ఈ గుట్ట దగ్గర భద్రపరుస్తారు. అందుకే ఈ గుట్టకి కూడా విశేషమైన పూజలు, దీపారాధన మనం చూస్తున్నాం, నైవేద్యం పెట్టడం. అలా తీసుకుని వచ్చిన తర్వాత మనందరికీ తెలుసు ఒకరోజు సారలమ్మను మరొక రోజు సమ్మక్కను అలా తీసుకుని వచ్చి ఆ గద్దెలపై ఉంచుతూ ఉంటారు. ఇక ఏముంది, ఆ తర్వాత భక్తులందరూ కూడా ఆ గద్దెల దగ్గరికి వచ్చి అక్కడ ఆ నిలువెత్తు స్వరూపాన్ని, అంటే కుంకుమ భరిణే అయినా అందులో సాక్షాత్తు అమ్మవారు పరబ్రహ్మ స్వరూపిణి ఉంటారు కాబట్టి ఆ రూపాలను కొలుచుకుంటారు. అలా అక్కడ గద్దెలు ఎక్కక ముందు అమ్మవార్లు ఇక్కడ ఉంటారనమాట, ఈ గుట్ట దగ్గర. ఇక్కడి నుంచే తీసుకుని అక్కడికి వెళతారు. అందుకని ఈ గుట్ట వైభవం గురించి కూడా మనం తెలుసుకోవాలి కదా. మేడారం జాతర అంటే కేవలం మేడారంలో మాత్రమే కాదు, హైదరాబాద్లో మియాపూర్లో, అమీన్పూర్లో ఒక అద్భుతమైన జాతర. ఈ జాతరనే మనం దర్శించుకుంటున్నాం. అయితే ఇక్కడ ఈ జాతరలో అమ్మవారు ఎలా వస్తారు, అమ్మవారిని ఎలా తీసుకుని వస్తారు, దీనికి కూడా ఒక చక్కని పద్ధతి ఉంటుంది కదా. మరి ఆ పద్ధతి ఏంటో అమ్మని అడిగి మనం తెలుసుకుందాం. అమ్మ, ఇక్కడ అమ్మవార్లు ఎలా వస్తారు, అసలు ఎలా మీరు మొదలు పెడుతూ ఉంటారు? నాది తపస్సుగా అమ్మ చెప్తుంది, ఈరోజు ఇది తీసుకురావాలని అమ్మ చెప్తానే అప్పుడు ప్రయాణం చేస్తాం. ఒక వారం ముందనంగా మేడారం వెళ్ళేస్తాం. చిలకర గట్టుకు వెళ్ళేసి గుట్టపైకి వెళ్ళి అక్కడ బరినితోని అమ్మ కర్రలు అమ్మకు వచ్చేది అందులోనే వస్తుంది. అమ్మ చెప్తుంది ఈరోజు ఈ టైం ఆ నిమిషానికి 5 రోజులు అఖండంగా ఏవి ముట్టొద్దు, తపస్సులు అవి ముట్టొద్దు. అమ్మని తెస్తేప్పుడు వజన్ ఉంటుంది. అమ్మాయి తేవాలంటే మొయ్యాలి, ఆ శక్తి ఉంటేలే కదా. అమ్మని పట్టుకొని రాగలుగుతాం. నా ఇంట వస్తారు కొంతమంది, మల్లికార్జున్, ముక్షపతి, లీరేశలింగం, దశరథ అందరు వస్తారు. అట్లా గుట్ట దగ్గర కూడా ఎక్కడ ఉంటారు అమ్మ చెప్తుంది. అమ్మ చెప్తానే అమ్మ నేను వెళ్ళిపోతా. వెళ్ళిపోయి ఎవరిని పంపించరు, అప్పుడు బందోబస్తు ఉంటుంది కదా అని వాళ్ళకి తెలుసు. కొయ్యోళ్ళకు పూజారులకు అంతా అమ్మతోనే తెలుసుకుంటాం మనం అని చెప్పేవాళ్ళు ఉండాలి కదా. అక్కడ అమ్మని తెస్తాడు. వెళ్ళి అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ పెడతా. బరినితో పెట్టుకొచ్చి ఆ రోజు ఏం చేస్తామంటే నైవేద్యాలతో ఎక్కిస్తాం. అమ్మని తెచ్చిన సంధి నైవేద్యం ఎక్కియాలి. ఈ రేపటి వరకు 1 తారీఖు వరకు ఎక్కియాలి, శక్తిగా ఎక్కియాలి. అవి ఎవరు చూడొద్దు. ఆ విధంగా పెట్టిస్తాం నైవేద్యం. అమ్మకి ఏది కావాలనో ఆమె శాంతించాలి. ఈ పొయ్యిమర్లు అంటే ఊరు మొత్తానికి సంతోషపడాలి. ఏ తేడొచ్చినా బాగుండదు. అది అమ్మవారి శక్తి అట్లుంటుంది. అందుకే వాళ్ళు సంతోషం ఉంటేనేగా అమ్మవారిని కొలుస్తారు కదా. అందుకే అవన్నీ పెట్టి చేసేస్తాం. 28 తారీఖు పగిడిద్దరాజు, గోవిందిరాజు, సార్లమ్మ, బర్ని తీసుకొని 7, 7:30, 8 లోపు తెస్తాం అమ్మ దగ్గరికి ఎదుర్కొని. అందరు భక్తులు వస్తారు. ఆ రోజు అమ్మని నిన్న 8 తారీఖు పెట్టేసినాం. 28 తారీఖు 29 సమ్మక్క వస్తుంది. ఈరోజు 7, 8 గంటలకు వస్తుంది. అమ్మను పెట్టినాక తపస్సులు ఉపయోగించాలి. ఆమెకి ఏమి కావాలి ఆమె అమ్మవారికి మనకు కూడా చెప్తుంది కదా. జనాభా ఇంత జనాభాకి ఎవరికి ఏం కావద్దు కదా, అది నేను చూసుకుంటాను. నా తపస్సు ఇది అయినాక ఎదురు జాతర అవుతుంది మళ్ళీ సంవత్సరంలో. ఎదురు జాతరకు కూడా అమ్మ జనాభా పబ్లిక్ వస్తారు, భక్తులు అందరు రాగలుగుతారు. అప్పుడు మల్లికార్జున ఏమి వాటికి కావాలనో వెనకాల ఉండి అవన్నీ తెచ్చి పెడుతుంటాం. మళ్ళీ ఊరి పెద్దవాళ్ళు మనకేం కావాలనో చేస్తారు. మనకు ఏది అయినా ముందుంటారు. అమ్మ అంటే ఇక్కడ మట్టుకు ఒకరు పెద్ద చిన్న అని ఉండదు. అమ్మ భక్తులు వాళ్ళ కోరికలు ఏం కావాలనో నిలబెడుతుంది. మనం అమ్మని తెస్తప్పుడు చాలా అడ్డంకులు వస్తాయి. చాలా అంటే చాలా. అక్కడికి వెళ్ళి అమ్మని తెస్తున్నాం మనం. ఇక్కడ చిన్న మేడారం ఇప్పుడు ఇది అని ఆ విధంగా కావాలంటే నాకు జంగల్ సరిపోతలేదుగా, జాగా సరిపోతలేదు మాకు. అందుకే అమ్మనే చూపెట్టుకుంటుంది. ఆ విధంగా అమ్మని కూర్చోబెట్టే బుద్ధు కొన్ని అమ్మ చూపిస్తుంది.
ప్రతిరోజు కూడా నేను రోజు ఇక్కడ ఉండవలసింది, రావాలి. ఎందుకంటే పబ్లిక్ వస్తారు. అమ్మ ఒక్క నిమ్మకాయ చేతికి బండారా పెట్టు. ఎలాంటి వాళ్ళకైనా తల్లిని కోరుకుంటే అనుకున్న కోరికలు తీరుతాయి. అందుకే భక్తులు పెరుగుతారు. అమ్మ ఏదని అడుగుతారు. అంటే నేను చెప్తా, చూడు తల్లి, అమ్మలకు మీరు కోరుకోండి, తప్పకుండా ఇవి జరుగుతాయి. ఆ భక్తుల కోరితేనే రోజు రోజుకు మళ్ళీ సంవత్సరం 2 ఏళ్ళకి ఇంకా ఎక్కువైపోతారు భక్తులు. ఇక్కడ ఉండనికే ఏది మంచిగా లేదు. ఎందుకంటే మొక్కి వెళ్ళేటట్టు ఉన్నది. అంటే జంగల్ చిన్నగా ఉంది కదమ్మ, పెద్దగా లేదు కదా. అమ్మనే చూసి పెడుతుంది మనకు, అంతకన్నా ఏం లేదు. నాది ఆ విధంగా వచ్చిన భక్తులకు ఎలాంటి కష్టం రావద్దు. అంత నిన్న 2 పడిపోయినా మళ్ళీ లేచిండ్రు, పడిపోయినరు. నిన్న అమ్మని తెచ్చే ముందు బిందెతో వచ్చి నిన్న లక్షల మంది ఉన్నారు. నా కాలు పట్టుకోబెట్టారు అమ్మది. అది మంచితనం కాదు, ఎవరో కావాలని వాళ్ళే పడిపోయినరు. మళ్ళీ నేను అమ్మ లేపేసింది. తప్పైంది, అమ్మని శ్రమించండి, అందరు పట్టుకున్నారు, పోలీసులు అంతా ఉన్నారు. నిన్న నాకు అప్పుడు తెలియదుగా అమ్మ అని శ్రమించుతుంది. అమ్మ తప్పు చేసిన వాళ్ళని కూడా శ్రమించుతుంది. అంత బంగారు తల్లి అమ్మ సమ్మక్క సారక్క. వాళ్ళు అనుకుంటే అన్ని విధాల భక్తులకు చెడు చేసిన వాళ్ళకు కూడా మంచిగా చేస్తుంది. ఎందుకంటే తెలివగా చేస్తారు, నా బిడ్డలు కదా, అందరు నా బిడ్డలని ఆ విధంగా చేస్తుంది. ఆ విధంగానే అమ్మని ప్రతి జాతరకు నేను పెంచుతుంటామా. భక్తులు అనుకున్నట్టు వాళ్ళ కోరికలు తీరుతాయి, ఎవరికి కష్టాలు లేకుండా చేస్తుంది. చిన్న మేడారం అవుతుంది ఇది. అమీనిపూర్ చిన్న మేడారం సమ్మక్క సారక్క అమ్మ తపస్సు. నా పేరు పోచమ్మ. పుట్టుకతోనే నేను అమ్మ అక్కడ అయిపోయినా. అడవిలోనే ఉన్నా 7 సంవత్సరాలు. ఎక్కడ మేడారం. అక్కడికి వెళ్ళి కొయ్యల దాంట్లోకి వెళ్ళి తపస్సు చేసి నేను పుట్టి పెరిగింది ఇక్కడే అని పెయ్యింది అక్కడ. అక్కడికి వెళ్ళి తెచ్చి మళ్ళీ నేను ఎక్కడైతే పుట్టి పెరిగింది అక్కడనే తెచ్చుకున్నా. నా అమ్మ కావాలని ఈ కొండలో ఇష్టపడిన. ఎన్నో చూపెట్టిండ్రు ఇట్లా అద్దం, నాకు ఇష్టం కాలే. కొండలు కావాలి నాకు, ఎందుకంటే కొండలల్లనే ఉన్నా. అందుకోసం ఇక్కడ వచ్చిన అనుకున్న వాళ్ళకు భక్తులు అవుతారు. రేపు ఈరోజు సాయంత్రం 7 నుంచి 8 లోపు సమ్మక్కని తీసుకొస్తాం. మళ్ళీ మీరే వెళ్ళి? నేనే తీసుకొస్తా. ఎవరు భోజనం అమ్మవారు కదా అమ్మ. ఆ అమ్మని కట్టుకొని నడుముకు వేసేసుకొని అమ్మని తెచ్చి సారలమ్మని కలుచుకొని పగడిద్దరాజుని కలుచుకొని గోవిందరాజుని పట్టుకొని అప్పుడు నా బిడ్డలను అందరు కలుకొని సమ్మక్క గద్దె ఎక్కుతా. ఈరోజు ఉండి రేపు వైభోగంగా అవుతుంది. 1వ తారీఖు మళ్ళీ నేను కొండకి వెళ్తా. ఆ విధంగా చేస్తామ్మా. అయితే ఆ బర్రెలు మళ్ళీ తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టేస్తా. ఆ బరిని 2 ఏళ్ళకు అమ్మకు కొండలో పెట్టేది అదే బరిని అమ్మ. ఆ బరిని నిన్న తీసినాం. అమ్మని పట్టుకొని వచ్చిన బరిని సారలమ్మని గోవిందరాజుని పగడిద్దరాజుని. ఇప్పుడు ఆ బరిని మళ్ళా 31వ తారీఖు మళ్ళీ అక్కడ పెట్టేస్తా. అంటే మీరు ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడ పెట్టే, ఎక్కడ తెస్తానో అక్కడ పెట్టేస్తాం. నాకు కూడా ఇక్కడ నాకు కావాలి కదా, నా అమ్మ శక్తి నిలబడాలంటే అదే మాకు కదా. అందుకే ఆ అమ్మని తెచ్చుకున్నా. అందుకే నాకు నా మనసు నేను ఉన్నన్ని రోజులు మా పిల్ల తరాన గుడి అట్లనే నిలబడుతుంది. ఊరంతా అనుకున్న కోరికలతో పండుగలు చేస్తారమ్మ, సంతోషంగా చేస్తారమ్మ నన్ను. అదొకటి. అయితే ఇప్పుడు మనకి ఈ గద్దెలు ఏవైతే ఉన్నాయో, అంటే భర్నలు మీరు మళ్ళీ తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టినా ఇక్కడ గద్దెలు అలాగే ఉంటాయా? ఇక్కడ అట్లనే ఉంటాయమ్మా. రోజు పూజలు నడుస్తాయి. రోజు వస్తుంది రమ్మ. ఇవి జాతర అయిపోయినా ఇప్పుడు వారం జాతర ఉంటుందమ్మా. రోజు వస్తారు. ఎందుకు వస్తారు? అమ్మ ఉంటుంది, అమ్మతో తెలుసుకోవాలి, అమ్మతో ఏదన్నా తీసుకుని వెళ్ళాలి. అంటే నిమ్మకాయ బొట్టు అమ్మవారిది కలిపి ఆ 2 తీసుకొని వెళ్తారు. అలా కోరికలు తీరుతాయి, అలా నిలబెట్టుకుంటారు. వాళ్ళవి అయిపోతాయి కమ్మా. రోజు వస్తారు పబ్లిక్, ఒక్కరోజు అని కాదమ్మా. ఇక్కడ రోజు వస్తారు. మేడారంలో ఎట్లా పోతారమ్మా? అనుకున్నాం జాతర అయినాక వెళ్ళాలి, ఇప్పుడు వెళ్ళాలి అనుకుంటారు కదా. ఇక్కడ కూడా అట్లనే వరంగల్కి వెళ్ళి, పూణేకి వెళ్ళి, బొంబాయికి వెళ్ళి, తమిళనాడు అందరు ప్రతి ఒక్కరు వస్తారు ఇక్కడికి. ఎందుకు వస్తారు? అక్కడ అమ్మ ఉంది, ఏ ప్రాబ్లం ఉన్నా చెప్తుంది, అనుకున్నవి ముందువి చెప్తుంది. అమ్మ దగ్గరికి వెళ్ళాలి అన్నట్టు అట్లా వచ్చేస్తారు. పూజలు నిత్య జరుగుతుంటాయి అమ్మకు. అమ్మకు కావాల్సింది బంగారం అంటే బెల్లం అమ్మకు, అదే బంగారం మాకు. అందుకే రోజు భక్తులు వచ్చి మొక్కి వెళ్తుంటారు అనుకున్న కోరికలు. ఈరోజు మట్టుకు సమ్మక్క వస్తుందమ్మ. సమ్మక్క వస్తుంది 31వ తారీఖు 31న మళ్ళీ అమ్మని తీసుకుపోయి ఎక్కడికి వెళ్ళి తెచ్చిన్నో మళ్ళీ అమ్మకి అప్పచెప్తా. అది ఎవరికి తెలియదు.
అది అమ్మ ఉన్న రూపం. అంతే. అతీతమైన శక్తులు ఉంటాయా అంటే ఖచ్చితంగా ఉంటాయి కదా. మరి అటువంటి నిదర్శనమే ఇక్కడ ఈ చిన్న మేడారం లేకపోతే మియాపూర్ అమీన్పూర్లో జరుగుతున్న ఈ జాతర మనకి చెప్తూ ఉంటుంది. ఇక్కడ కేవలం ఈ 5 రోజులేనా అంటే కాదు. ఇందాక అమ్మ చెప్పినట్టుగా అమ్మవారు ఎప్పుడూ ఇక్కడే కొలువు తీరి ఉంటారు. భక్తులు భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వచ్చి అమ్మ మమ్మల్ని ఆదుకో, ఆపద నుంచి నువ్వు రక్షించు అని అంటే చాలు అమ్మ ఎన్నో 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 చమత్కారాలు నేటికి ఇక్కడికి చూపిస్తున్నారు. ఒక్కసారి రావాలే కానీ ఎవరైనా స్వయంగా వాళ్ళు అనుభవించి తెలుసుకోవలసిన విషయం ఇది. ఆ వైభవాన్ని మనం అందరం కూడా చూస్తున్నాము. మరొక్కసారి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పేరు పేరు నా కృతజ్ఞతలు. అలాగే అమ్మకి కూడా పాదాభివందనాలు.